నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి మర్డర్ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. హంతకుడి కోసం పోలీసుల వేట ముమ్మరం చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్. నల్గొండ జిల్లాలో వీడని ప్రిన్సిపాల్ రూపారెడ్డి మర్డర్ మిస్టరీకి సంబంధించిన బ్రేకింగ్. హంతకుడి కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 50 చోట్ల సీసీటీవీ ఫుటేజ్ని తిరగేశారు పోలీసులు. హత్యకి ముందు ఇంటి పరిసరాల్లో ఓ వ్యక్తి అటు ఇటు తచ్చాడుతూ కనిపించాడు. రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న ఆ వ్యక్తే చంపేశాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటు అనుమానితుల్ని విచారించారు. కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు దుండగుడు. కొండమల్లేపల్లిలోని ప్రిన్సిపాల్ రూపారెడ్డి మర్డర్ కేసులో మిస్టరీ కంటిన్యూ అవుతోంది. హంతకుడి కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని స్క్రీన్పై చూస్తున్నాము. హంతకుడి కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 50 చోట్ల సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. హత్యకు ముందు ఇంటి పరిసరాల్లో ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న ఈ వ్యక్తే చంపేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటు అనుమానితుల్ని విచారించారు. కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు దుండగుడు. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అడిగి తెలుసుకుందాం. రేవన్, దర్యాప్తులో ఏమైనా పురోగతి ఉందా? కుటుంబ సభ్యులు ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులకైతే ఇంకా మిస్టరీగానే ఉన్నటువంటి పరిస్థితి. ఒక క్లూ కూడా లభించకపోవడంతో ఈ కేసు అయితే పోలీసులకు సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 50 సీసీ కెమెరాల ఫుటేజ్ తో పాటు దాదాపు 100 మందికి పైగా అనుమానితులందరినీ కూడా పోలీసులు ప్రశ్నించినప్పటికీ కూడా వారికి ఎటువంటి క్లూ లభించలేదు. హత్యకు సంబంధించి మూటో కూడా లభించకపోవడంతో పోలీసులు అయితే తలలు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే సీసీ ఫుటేజ్ లో అనుమానితుడిగా కదలికలు కనిపిస్తున్నటువంటి ఎవరైతే రెడ్ టీషర్ట్ కాల వ్యక్తి అతనే చేసి ఉండొస్తున్న అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు కూడా దానికి సంబంధించి కూడా సిడిఆర్ కాల్ డేటాను కూడా చేసినప్పుడు కూడా ఎటువంటి వీళ్ళకైతే క్లూ అయితే లభించలేదు. అలాగే ఈ కుటుంబం గతంలో రూపారెడ్డి కుటుంబం గతంలో రియల్ ఎస్టేట్ వడ్డీ వ్యాపారం కూడా నిర్వహించింది. దానికి సంబంధించి ఏవైనా గొడవలు ఉన్నాయనే కోణంలో కూడా విచారించారు. అందులో భాగంగానే రూపారెడ్డి భర్తను కూడా తీసుకొని విచారించినప్పటికి కూడా ప్రస్తుతానికైతే ఎటువంటి కేసులో పురోగతి లేదని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 6 బృందాలు ఈ కేసును ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు అయితే చెబుతున్నారు. రైట్ రేవన్.